ఒకసారి బ్యాక్ వచ్చావా? హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి స్కేటింగ్లో పాల్గొన్నటువంటి భవిష్యత్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్వర్ణ పథకాన్ని అలాగే టీఆర్డీ గారికి ఈ రోజున గౌరవ పార్లమెంట్ చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం నుంచి స్కేటింగ్లో వీళ్ళందరూ కూడా మరి ఇప్పటి నుంచే కాదు, మేము వీరితో నేను ఔరంగాబాద్ కూడా పోయి వీళ్ళతో పాటు టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంలో మరి దాంట్లో చిన్న చిన్న ఎదుగుతూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికే స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చినంత పిల్లలకు వచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా కూడా నేషనల్స్లో ఇంకా కూడా గోల్డ్ మెడల్ సాధించాలి, ఎన్నో మెడల్ సాధించి తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని ముందు తీసుకొస్తారని ఆశిస్తూ తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా నేను మనం బోరంపేటలో స్కేటింగ్ కట్టి 1 year అయింది. ఫస్ట్ టైం మన స్టూడెంట్స్ నేషనల్లో మెడల్ కొట్టారు. దానికోసం మేము ఎంపీ సార్ని రిక్వెస్ట్ చేసాం, మన కిడ్స్ అందరికీ మెడల్స్ వేసి వాళ్ళకి సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ స్టాఫ్ హ్యాండ్ ఓవర్ చేయించారు. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. ప్లస్ ఆమె కలిసి మన ఫొటోస్ కూడా దిగాము. పిల్లలందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, మెరిట్ వచ్చిన వేదాంత్, ప్రియారిటీ, ఇంకా నెక్స్ట్ అందరూ ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో టాప్ 10లో ఉన్నారు స్కేటర్స్ అందరూ. ఇక ముందు కూడా మేము ఇంకా మెడల్స్ కొట్టాలని, మంచి మంచి కాంపిటీషన్స్ ఆడాలని మా ఇన్స్టిట్యూట్ తరఫున మా స్కేటర్స్ అందరికీ ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ నుంచి 9 మంది పిల్లలు 7th ర్యాంకింగ్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నేషనల్స్లో పార్టిసిపేట్ జరిగింది. అందరూ అత్యద్భుతంగా ప్రదర్శించి మన శ్రీరామ్ సార్ ఇచ్చిన కోచింగ్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఆ కోచింగ్ ఉపయోగించుకుని పిల్లలు వేదాంత్ మరి 500 మీటర్స్లో గోల్డ్ మెడల్, 1000 మీటర్స్లో సిల్వర్ మెడల్, అలాగే ప్రియారెడ్డి అనే అమ్మాయి బాలిక 11 to 14 ఏజ్ గ్రూప్లో 500 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మిగతా పిల్లలు అనీష్, మనీక్, సైనిక, అలాగే భవిష్, అనీష్ రాజ్, అలాగే మన నంద, రాఘవ, వీళ్ళందరూ కూడా, రితీష్, అందరూ కూడా అన్ని గేమ్స్లో ప్రతి దాంట్లో ఫైనల్స్ వరకు చేరుకున్నారు వాళ్ళు. సో మాకు ఎటువంటి డౌట్ లేదు, నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్లో వాళ్ళకి పతాకాలు డెఫినెట్గా వస్తాయని చెప్పేసి మన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ రాహుల్ జస్గిర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మరి ఆయన మొదటి నుంచే కాదు 2015 నుంచి కూడా మాతో ప్రయాణం జరుగుతుంది. ఆయన స్కేటింగ్, స్పోర్ట్స్ అన్నా సరే కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి ఉంటారు. భవిష్యత్తులో మరి మన ఎంపీ గారు రాజేందర్ గారి సహాయ సహకారాలతో మరి మన శ్రీరామ్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఇంకా ముందు ఈ స్కేటింగ్ కాంపిటీషన్ తెలంగాణలో ముందు తీసుకురావడానికి ఆయనకి మేము విన్నపించుకుంటున్నాం.